45 డేస్ లాంగ్ వెకేషన్ తీసుకుని మళ్ళీ గార్డెన్కి వచ్చాం. సో ఇంతవరకు గార్డెన్ వదిలేసి ఇన్ని రోజులైతే ఎప్పుడు ఉండలేదు. అండ్ మోర్ ఓవర్ ఇవాళ మన గార్డెన్ లో ఏమేమి దొరికినాయో చూపిస్తాను పదండి. అండ్ మేము అనుకున్నంత వర్స్ట్ గా అయితే లేదు గార్డెన్, పర్వాలేదు 50% బానే ఉంది. అంటే డ్రిప్పింగ్ సిస్టమ్ మీద వదిలేసి వెళ్ళిపోయాం కాబట్టి దీన్ని ఆలనా పాలన చూసుకునే వాళ్ళు ఎవరు లేరు. అందులోనూ ఇది రైనీ సీజన్ కాబట్టి ఇంత సస్టైన్ అవ్వగలిగింది, లేకపోతే చాలా కష్టం లేండి. అండ్ ఇక్కడైతే ఒక్క పొట్లకాయ మాత్రం దొరికింది, ఆల్రెడీ ముదిరిపోయే స్టేజ్ లో ఉంది. అండ్ గోంగూర అయితే మనకి అన్లిమిటెడ్ అనమాట, ఎంత కావాలంటే అంత ఉంది. మీ అందరికి ఆల్మోస్ట్ తెలుసు గోంగూరలో 2 రకాలు ఉంటాయని. అండ్ తెల్ల గోంగూరలో కూడా ఇంకా రకాలు ఉంటాయండి. దీంట్లో ఇది ఒక వెరైటీ అనమాట. ఈ కలర్ ఫ్లవర్ వస్తుంది. ఈ గోంగూర అయితే చాలా బాగుంటుంది, ఒకసారి టేస్ట్ చేసి చూడండి మీకు గనుక ఎప్పుడైనా దొరికినట్లయితే. అండ్ ఇక్కడేమో ఒక అరటికెల పడింది, అంతకు ముందు ఇంకోటి ఉండాలి, ప్రస్తుతానికి గార్డెన్ లో లేదు, అది ఏమైపోయిందో తెలియదు. అండ్ ముదిరిపోయిన వంకాయలు, ముదిరిపోయిన బెండకాయలు అయితే ఉన్నాయి, ఇంక ఇవి సీడ్స్ కే పనికొస్తాయి. అండ్ 2 మాత్రం జాంకాయలు దొరికినాయండి. అండ్ ఇంకా పచ్చి బొబ్బకాయలు కూడా ఉన్నాయి, అవి రైపెన్ అవడానికి ఇంకా 1 మంత్ పడుతుంది. ఈ వీడియోకి అయితే ఇంకింతే అండి, మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దాం, బాయ్.